పైన పేర్కొన్న స్వరాజ్ మైదానం అప్పటి వరకు అందించిన అన్ని సేవలకు శాశ్వత ముగింపు పలికింది. అంబేద్కర్ పట్ల జగన్కు అమిత ప్రేమ ఉందనుకుంటే తప్పులో కాలేసినట్టే. విద్యా పథకాలకు అంబేద్కర్, అబ్దుల్ కలాం లాంటి మహనీయుల పేర్లు పీకి పడేసి తన పేరు పెట్టుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ వివేక దారుణ హత్య నిందితులను పక్కన పెట్టుకుని వివేక శవంపై ముసిముసి నవ్వులు వలకబోసిన చరిత్ర, ట్రాక్ రికార్డ్ జగన్ సొంతం. జగన్ ఏం చేసినా దాంట్లో కాలకోట విషయం దాగి ఉంటుంది. ఇక్కడి నగరవాసులు లేదా నాటి తెలుగుదేశం పార్టీ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఏం జరుగుతుంది? వైసీపీ నానీలు వెంటనే రంగంలోకి దిగుతారు. చూశారా ప్రజలారా, తెలుగుదేశం దళిత వ్యతిరేక పార్టీ, ఇక్కడి నగరవాసులు అంబేద్కర్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు, అగ్రకుల దురహంకారం నశించాలి అని వికృత జగన్ క్రీడలోకి కమ్మకులాన్ని లాగుతారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు పనికిమాలిన అబద్ధాల్లో మరొకటి చూద్దాం. ఇంగ్లీష్ మీడియంపై ప్రజలను తప్పుదో పట్టించారు. అప్పుడు ప్రభుత్వాల కనీస బాధ్యత ఏంటి? మన మాతృభాషను రక్షించడం పాలకుల బాధ్యత. జగన్ అధికారంలోకి రావడానికి ముందు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియము ఉంది. ప్రభుత్వ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్టీఆర్ స్థాపించిన గురుకుల పాఠశాలలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా బోధిస్తున్నారు. అప్పటికే జగన్ వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అని రాజకీయ వల విసిరాడు.